ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ మహేష్. ఫ్రెండ్స్, తెలంగాణ టీఆర్టీ అనేది మనకి 31 జిల్లాల ప్రకారంగా నిర్వహించాలా లేదంటే 10 జిల్లాల ప్రకారంగా నిర్వహించాలా అనే దాని మీద మనకు వాదోపవాదాలు జరిగినాయి. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టు మనకు కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాల ఆధారంగా ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ నిర్వహించిన రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకమంటూ దాఖలైన వ్యాజ్యంపై ఈ నెల 24న తీర్పు అనేది వెల్లడనుంది. బుధవారం పిటిషనర్ ప్రభుత్వ వాదనలు ముగియడంతో తమ నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడిస్తామని చెప్పి ఇక్కడ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి శ్యాంప్రసాద్తో కూడిన ధర్మాసనం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాలను పరిగణలోకి తీసుకుని టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జి అరుణ్ కుమార్ మరో ముగ్గురు దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. సో ఇది ఇన్ఫర్మేషన్ అనేది. అంతేకాకుండా మీరు కింద చూసినట్లయితే మనకు ఒకవేళ 10 జిల్లాల ప్రకారంగా పిటిషన్ అంటే జి అరుణ్ కుమార్ వీళ్ళు దాఖలు చేశారు కదా. సో 31 జిల్లాల వద్దు 10 జిల్లాల ప్రకారంగా కోర్టు కనుక నిర్వహించడానికి సమ్మతి చూపిస్తే మనకు 15 రోజులు గడువు అనేది ఇంకా పెంచుతారంట ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి. ఒకవేళ కోర్టు కనుక 10 జిల్లాలకే నోటిఫికేషన్ నిర్వహించండి అని చెప్పి ఆర్డర్ కనుక వేసినట్లయితే తప్పకుండా 10 జిల్లాలకే నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ ఏజీ కూడా కూడా చెప్పడం జరుగుతుంది. 31 జిల్లాల ఆధారంగా టీఆర్టీ నియామకాలను సవాల్ చేసిన వ్యాజ్యంలో అంతిమంగా పిటిషనర్లు విజయం సాధిస్తే పూర్వ 10 జిల్లాలకే టీఆర్టీని వర్తింపజేస్తామని ఏజీ దేశీ ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఇదనమాట. ఒకవేళ కనుక ఈ అరుణ్ కుమార్ వీళ్ళందరూ దాఖలు చేసిన విషయం కనుక చూసినట్లయితే మనకు 10 జిల్లాల ప్రకారంగా మనకు నిర్వహించినట్లయితే టీఆర్టీ అనేది సో వారు కనుక కోర్టులో గెలిస్తే తప్పకుండా 10 జిల్లాలకే మనకి ఒక టీఆర్టీ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అనేది 15 రోజులు ఇంకా పొడిగిస్తారంట. సో ఇది కూడా మంచిది మనకు. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. స్థానికులకు అన్యాయం అని పిటిషన్ అంటున్నారు. పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 10న జీవో 25 అందుకు అనుగుణంగా 31 జిల్లాల ఆధారంగా టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయడానికి పిటిషనర్ న్యాయవాది ఏ రాహుల్ రెడ్డి వ్యతిరేకించారు. తెలంగాణలోని పూర్వ 10 జిల్లాలకి రాష్ట్రపతి ఆమోదం ఉందని, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఆమోదం లేదని వాదించారు. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాల్లోని అభ్యర్థి పూర్వ జిల్లాల స్థానికేతరుగా నష్టపోతున్నారని చెప్పారు. 1976లోనే లోకల్ కేడర్ నిర్ధారణ జరిగిందని, కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేనప్పుడు 31 జిల్లాలను పరిగణలోకి తీసుకోవడం చెల్లదన్నారు. పాలనా సౌలభ్యం కోసం 31 జిల్లాల ఏర్పాటు జరిగిందని చెప్పిన ప్రభుత్వం ఉద్యోగ నియమాలు కూడా కొత్త జిల్లా ప్రామాణికంగా తీసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సో ఇది ఇక్కడ చూసినట్లయితే మనకు 1976లో మనకి లోకల్ కేడర్ అనేది నిర్ధారణ జరిగిపోయింది. ఇప్పుడు కనుక 31 జిల్లాల ప్రకారంగా చేసినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు గతంలో మనకు ఇదే తమ సొంత జిల్లాగా చాలా జాబ్స్కి అప్లై చేసుకున్న వ్యక్తి ఇప్పుడు 31 జిల్లాల ప్రకారంగా చూసినట్లయితే తమ పోస్టులకు తామే నాన్ లోకల్ అయిపోతారు. అంటే ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకి అప్లై చేసుకుంటారు కదా. సో ఇప్పుడు ఆ జిల్లా వ్యక్తే వేరే జిల్లాకే వెళ్ళినట్టు అయిపోతుంది. సో అతను ఇప్పుడు వరకు ఉన్న లోకల్ క్యాండిడేట్ నాన్ లోకల్ అయిపోతాడు. సో ఇదే విషయం మీద మనకు ఇక్కడ చెప్పడం జరిగింది, ఇక్కడ న్యాయమూర్తి చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా తెలియకపోతే. సో ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే పొందుతారు. గుడ్ మార్నింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.